సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగే జిల్లా మినీ మహానాడుకు మంత్రి సవిత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పెనుకొండ నియోజకవర్గం నుంచి తరలివచ్చారు. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి భారీ వాహనాలతో మినీ మహానాడుకు వెళ్లారు. పండగలా జరుపుకుంటున్న మహానాడు సందర్భంగా చిరు వ్యాపారులకు మంత్రి సవిత 44 తోపుడు బండ్లను సొంత నిధులతో అందించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ తప్పు చేసిన వారు జైలుకు పోక తప్పదు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని శాఖలు అవినీతికి అడ్డగా మారిపోయాయి. జగన్ 56 మంది సలహాదారులు చర్చకు రావాలని అన్నారు. మొన్నటి రోజున మన నియోజకవర్గం మినీ మహానాడు చేసుకున్నాం. ఈరోజు జిల్లా మహానాడు చేసుకోబోతున్నాం. అందరికీ నూతన ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే గత 5 ఏళ్ళు ఎంతో పోరాటం చేసి మనం కోరుకున్న ప్రభుత్వం, కోరుకున్న ముఖ్యమంత్రిని మనం చేసుకున్నాం. ఖచ్చితంగా మీ అందరి కోరికలు తీర్చే బాధ్యత మాకు అందరికీ ఉంది. కాబట్టి ఈరోజు మనం జిల్లా మహానాడు చూసుకుంటాం. 29వ తారీఖున మన రాయలసీమ అంటే ఏంటి, 43 మహానాడులు వేరు, 44వ మహానాడు రాయలసీమ కడపలో భారీ ఎత్తున మనం సక్సెస్ అయిపోతున్నాం. మీరు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. 29వ తారీఖున 7:30 గంట మన మెయిన్ పార్టీ కార్యాలయానికి వచ్చేయాలి. మనం అందరం కలిసి బయలుదేరుతాం. అదే కాకుండా మరి కడప వరకు భోజనాలకు ఇబ్బంది అని చెప్పి పులివెందుల్లోనే మన బీటెక్ రవి గారు మన అనంతపురం సత్యసాయి జిల్లా నుంచి వచ్చే కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పులివెందుల్లోనే భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పులివెందుల్లో భోజనం చేసుకొని మనం మళ్ళీ కడపకి వెళ్తామన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. చండాలు